ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. మా ఊరి పోషమ్మ కొలుపు అనేది పార్ట్ 1, పార్ట్ 2 అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. పార్ట్ 1 వచ్చేసి పోషమ్మ కొలుపు అంటే పోషమ్మ తల్లి యొక్క జీవిత చరిత్ర అనేది చెప్తారు. అండ్ ఆ రోజు నైట్ ఊరంతా కట్టడి చేస్తారనమాట. నెక్స్ట్ డే వచ్చేసి పోతురాజు గావు పట్టడం అంటే మేకని ఆయన పోతురాజు స్వామికి వచ్చిన మనిషి గావైతే పడతాడు. గావు పట్టిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 2 అనమాట. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. గావు పట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి పోతురాజు మేక తలకాయ అలాగే చేతిలో ఈరగోన అండ్ బండారితోటి అయితే ఇంకా డప్పు చప్పులతోటి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి బొట్లు పెట్టడం అయితే జరిగింది. ఇంకా అటు సైడ్ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళేసి వాళ్ళకి బొట్టు పెట్టడం జరిగింది. ఇంకా రిటర్న్లో మా ఇంటికి అయితే వచ్చాడు. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు అటు వెళ్ళేసి ఇటు వస్తానమ్మా అని. ఇంకా రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుంటే డప్పు వాళ్ళు ఆగకుండా ముందుకైతే వెళ్ళిపోయారు. ఇంకా పోతురాజు ఆయన అన్నాడు, అందరి ఇంట్లోకి వెళ్ళేసి వీళ్ళ ఇంటికి రాకపోతే వీళ్ళు బాధపడతారు కదా, రండి అని అన్న తర్వాతకి డప్పులు వేసుకొని మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చారనమాట. సో అందరూ ఊర్లో అందరి ఇళ్ళకైతే వెళ్ళారు. మా ఇంటికి వచ్చేసరికి ఎందుకు ఆగకుండా వెళ్ళారో నాకైతే తెలీదు. బట్ లేట్ అవుతుంది అప్పటికని అనుకున్నారో మరి ఇంకే విషయం అయితే నాకైతే తెలియదు అని కొంచెం నాకు అక్కడ చాలా హర్టింగ్గా అనిపించింది. చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకు అలా చేశారో. సో ఆగకుండా వెళ్ళిపోయినందుకు మా ఇంటి ముందు నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు కూడా ఆయనే చెప్పారు, పోతురాజు ఇప్పుడు ఎవరైతే బొట్టు పెడుతున్నారో నా కొడుక్కి ఆయన మళ్ళీ రిటర్న్లో వచ్చి మీ ఇంటికి వస్తానమ్మా అని చెప్పారు. ఇంకా రిటర్న్ అయ్యే టైం కూడా డప్పుల వాళ్ళు ఆగలేదు, ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఈయన పిలవడం వల్లే మళ్ళీ వెనక్కి వచ్చారనమాట. సో అలా మా ఇంటికి వచ్చి మాకు మా పిల్లలకి బొట్టు పెట్టడం చాలా మంచిగా అనిపించింది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా ఇంటి ముందు ఆగకుండా వెళ్ళిపోవడానికి కొంచెం ఎలాగో బాధ అనిపించింది అనమాట నాకు. సో ఏదైతే ఏంటి ఆ పోతురాజు మా ఇంటికి వచ్చి మా పిల్లలకి మాకు బొట్లు పెట్టడం అయితే జరిగింది. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి పోషమ్మ కొలుపు చూడడం అలాగే గావు పట్టడం చూడడం నా పిల్లలతోటి నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో ఈ మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.